ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే 'బిగ్ బాస్ 10' ప్రోమో వచ్చేసిందిగా. 'అగ్ని పరీక్ష' ప్రోమో కదా రావాల్సింది. 'బిగ్ బాస్ 10' ప్రోమో వచ్చింది ఎందుకు అని అడుగుతారా? సో, దాని గురించి మాట్లాడుకుందాం. లోగోలో ఉన్న రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఆ 10 నంబర్ గోల్డ్ కలర్‌లో ఎందుకు పెట్టారు? అదేమన్నా ప్రైజ్ మనీయా? అనేది కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్, తనూజ విన్నింగ్ మూమెంట్‌ని మాత్రమే ఎందుకు చూపిచ్చారు? సో, 10థ్ బిగ్ బాస్ మైల్‌స్టోన్ అందరివి చూపెట్టొచ్చు కదా! సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇలా నాకు ఏవేవి అనిపిచ్చాయో, ఏవేవి కనిపిచ్చాయో ప్రోమోలో వాటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఒక 10 మినిట్స్ వీడియో ఉంటది. ఎక్కువసేపు మీ టైం వేస్ట్ చేయను. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే కొంచెం లైక్ చేయండి, హైప్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సీజన్‌లో కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రోమో 10 అబ్బా! ప్రోమో 10 గురించి మాట్లాడుకుందాం. నెగెటివ్‌గా ఎందుకు స్టార్ట్ చేయాలి? సో, పాజిటివ్ వేలోనే స్టార్ట్ చేద్దాం. ప్రోమో బాగుంది. లుకింగ్ గుడ్. అంతే. మరీ తోపు ఉందని చెప్పలేం గానీ, నెక్స్ట్ లెవెల్ ఇంప్రెస్ చేసేసారని చెప్పలేం గానీ, బానే ఉంది. ఆ ర్యాప్ తోటి స్టార్ట్ చేశారు. మేబీ ఆ ర్యాప్ ఎక్కలేదేమో నాకనిపిస్తుంది. సో, తెలుగు ఆడియన్స్ కదా! ర్యాప్ కాకుండా ఆ 10 సీజన్స్, 10థ్ సీజను, మైల్‌స్టోన్ సీజను కనెక్షన్ అనేది సో, ఆడియన్స్‌కి ఫస్ట్ సీజన్ నుంచే కనెక్ట్ అయ్యారు. సో, అది కొంచెం ఎమోషనల్ వేలో చెప్పుండుంటే బాగుండేదేమో అని అనిపించింది గానీ, ఈ ర్యాప్ తోటి సో, 'నాగ్ సార్‌ని' లేపారు. సో, ఆబ్వియస్‌లీ థర్డ్ సీజన్ నుంచే పాపం ఆయన మోస్తున్నాడు అనుకోండి అది వేరే విషయం. ఎందుకంటే ఆయన ప్రతి సీజన్‌లో ఆయన తిట్టించుకుంటూనే ఉంటారు ఎవరో ఒకరి చేత. ఎవరో ఒకరు ఫ్యాన్స్ చేత. సో, రివ్యూయర్స్ కూడా పాపం ఆయన అంటూనే ఉంటారు. ఇదేం హోస్టింగ్ అది ఇది బొక్కలా చేసారు అది ఇది అని. పాపం అన్నిటిని తట్టుకొని ఆ మనిషి మాట్లాడుతానే ఉన్నాడు. ఆ మనిషి చేస్తానే ఉన్నాడు. దానికోసం ఓకే గానీ అండ్ 'నాగ్ సార్‌కి' కూడా కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పి మాట్లాడతారు. పాడతారు 'నోయల్.' ఉంటారు డెఫినెట్‌లీ. ఎందుకంటే ఇన్ని సీజన్స్ నుంచి 'నాగ్ సార్‌ని' కంటిన్యూయస్‌గా చూస్తూనే వస్తున్నాం కాబట్టి సో, డెఫినెట్‌లీ మనం ముసలోళ్ళు అవ్వచ్చేమో గానీ, ఆ మనిషి అసలు ముసలోడు అయ్యేటట్టుగా లేడు. ఓకే. అంతవరకి. కాకపోతే ఆ ర్యాప్ కాకుండా ఇంకేదైనా ఎమోషనల్‌గా మాట్లాడుండుంటే బాగుండేదేమో అని అనిపించింది. కొంచెం మంచి సెటప్‌లు పెట్టి. బట్ ఇలా తీసుకెళ్లారు. నాకు అంతగా ఎక్కలేదు ఆ ప్రోమో వరకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ లోగో గురించి మాట్లాడుకుందాం. ఆ లోగోలోనే చాలా మ్యాటర్ దాగుంది. ఫస్ట్ ఆ లోగో చూస్తే 'బిగ్ బాస్ 10' లోగో ఇంకా ఈ నార్మల్‌గా ఆ లోపల ఇవన్నీ అంతా నార్మలే. బట్ అది రెడ్, బ్లూ అంటే ఫైర్, వాటరు ఈ థీమ్‌లో ఉంది. మన 'త్రిబుల్ ఆర్' సినిమాలో లాగా. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని క్లియర్‌గా చెప్పినట్టున్నారండి. రెడ్ అంటే ఫైట్స్, సో యాంగ్రీ మూవ్‌మెంట్స్ ఇవుంటాయి. వాటర్ అంటే ఎత్తులకి పై ఎత్తులు, సో కొంచెం ఆ ప్లాన్స్, ఎగ్జిక్యూషన్స్, సో కూల్ వేలో డీల్ చేయటాలు. సో ఇది అనమాట. సో 2 పెట్టున్నారు. సో అంటే ఈసారి మళ్ళీ యుద్ధం గట్టిగానే జరగబోతుంది అని చాలా క్లియర్‌గా జెప్పారు. ఆ ఒక్కటి నాకర్థమైంది. అండ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీసే కొట్టుకొని సావండ్రా అని చెప్తున్నారండి. ఇంగేమి లేదు. క్లియర్‌గా. మనం అనుకున్నాం దానికి ఇంతకు ముందు వీడియోలోనే కామనర్స్ అనే పదం వాడరేమోనని. బట్ అది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగే పోతుంది. ఎందుకంటే బుద్ధున్నోడెవడు కూడా ఈ కాన్సెప్ట్‌ని వదులుకోవడానికి ఇష్టపడ్డు. లాస్ట్ సీజన్ మనం చూసాం గదా! హౌస్ లోపల ఉన్న కామనరు, సెలబ్రిటీ కొట్టుకోలేదు గానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు రెస్పెక్ట్ తోటున్నారు. బయట వాళ్ళ కోసం కొట్టుకొని చచ్చారు జనాలు. మరి ఇలాంటి అవకాశం లోపలోళ్ళు కొట్టుకోకపోయినా గానీ బయటోళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకా లోపలోళ్ళు కొట్టుకుంటే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ గదా మనకి అని 'బిగ్ బాస్' టీమ్ ఆలోచించడంలో తప్పే లేదు. అండ్ ఒకసారి ఒక సీజన్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాటర్న్ మళ్ళీ ఇంకో సీజన్‌ని తెచ్చుకుంటారు తప్పితే, ప్యాటర్న్ మార్చి సీజన్‌ని గందరగోళం చేసుకోవాలని ఎవ్వరు అనుకోరు. అందులో మైల్ స్టోన్ సీజన్ డెఫినెట్‌లీ అలాగే తీసుకెళ్తారు. సెవెంత్ సీజన్‌లో గ్రాండ్ లాంచ్ 2.0 పెట్టారు. సూపర్ హిట్ అయింది. ఎయిత్ సీజన్‌లో పెట్టారు. పర్లేదనిపించింది. పర్లేదని అది కూడా హిట్ అయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అతను సో టాప్ 2 దాకొచ్చాడు. నైన్త్ సీజను పెట్టారు. ఇది అంతగా వర్కౌట్ అవ్వలేదు. గ్రాండ్ లాంచ్ 2.0 బికాస్ ఆఫ్ ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీకే సరిపోయింది. సో ఇప్పుడు కూడా 10థ్ సీజను క్లియర్‌గా అర్థమవుతుంది. 10 వర్సెస్ 10 ఉంటారు. కామనర్స్ కూడా 10 ఉంటారు. సెలబ్రిటీస్ 10 ఉంటారు. రివ్యూయర్స్‌కి ఛాన్స్ లేదు. ఒక్కళ్ళు కూడా రివ్యూయర్స్ వెళ్ళేదానికి లేదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అగ్ని పరీక్ష ద్వారానే వెళ్ళాలి తప్పితే సెలబ్రిటీస్ అప్రోచ్ అవ్వటాలు ఇలాంటివి వర్కౌట్ కావని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే 10 మెంబర్స్ మాత్రమే సెలబ్రిటీస్‌ని లోపలికి పంపిస్తారు అనుకుంటున్న టైంలో చాలా గట్టి వాళ్ళనే పంపిస్తారు. చాలా తోపుల్నే పంపిస్తారు. అంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళనే పంపిస్తారు తప్పితే నార్మల్ వాళ్ళని పంపించరు. కొంచెం గట్టి సెలబ్రిటీస్‌ని పంపిస్తారని అనిపిస్తోంది. ఇటు పక్కకొచ్చేసరికి కామనర్స్ దగ్గరికొచ్చేసరికి కళ్యాణ్ లాంటి 0 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని పంపిస్తారు. డెమోన్ శ్రీజ లాగా ఒక 2,00,000, 1,00,000 ఉన్న ఫాలోవర్స్‌ని పంపిస్తారు. 1,000,000, 5,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు ఈసారి. ఇటు నుంచి కూడా పంపిస్తారు. మనం కంపేర్ చేసుకుంటే సోషల్ మీడియాలో
ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా ఉన్న వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది. సెలబ్రిటీ స్టేటస్ ఉంటది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఫ్యామిలీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చేసరికి ఈ సీరియల్ ఆర్టిస్టులు మిగిలిన వీళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఉంటది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. వన్స్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూస్ చేంజ్ అవ్వచ్చు. అంటే లైక్ కామనర్‌ని కూడా సెలబ్రిటీగా మార్చొచ్చు. కళ్యాణ్ విషయంలో మనం చూసాం చాలా క్లియర్‌గా. అండ్ ఇప్పుడు అది ఒక్కటే ఎందుకు చూపిచ్చారు ఆ విన్నింగ్ మూమెంట్ అంటే అది అర్థమవుతుంది కదా మనకి. ఏ కళ్యాణ్ ఫ్యాన్స్ దొంగ హ్యాపీ ఫీల్ అవుతుంటారు కదా! పండగ చేసుకోండి. అదే ఎందుకు చూపెట్టారంటే సో, కామనర్ వర్సెస్ సెలబ్రిటీ మళ్ళీ వస్తుంది అని చెప్పడం కోసం అది చూపెట్టారు. అంటే ఒక కామనర్‌గా అతను ఎంత సాధిచ్చాడు అనేది చెప్పడానికి సో, ఒక 10th మైల్ స్టోన్‌లు ప్రోమోలో అతనిదేశారు. ఎందుకు? అగ్ని పరీక్షకి ఇది రిలవెంట్ ఉంటది. డైరెక్ట్‌గా అగ్ని పరీక్ష ప్రోమోనే రిలీజ్ చేయొచ్చు కదా! లాస్ట్ టైమ్ అగ్ని పరీక్ష తర్వాత కదా ఇది రిలీజ్ చేసింది. అగ్ని పరీక్ష ప్రోమోనే రిలీజ్ చేయొచ్చు కదా! అంటే స్టార్టింగ్ అగ్ని పరీక్ష ప్రోమో రిలీజ్ చేస్తే సో, దానికొచ్చే రీచ్ కంటే 'బిగ్ బాస్ 10' ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తే వచ్చే రీచ్ చాలా ఎక్కువుంటది. 'బిగ్ బాస్ 10' స్టార్ట్ అయింది అంటే అఫీషియల్‌గా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో పసుపు దంచి స్టార్ట్ చేస్తాం చూసారా? పెళ్లి పనులు స్టార్ట్ చేయండి అంటాం చూసారా? అలాగనమాట. సో, 'బిగ్ బాస్ 10' ప్రోమో వచ్చిందంటే ఇంక 'బిగ్ బాస్ 10' అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయినట్టే. దీని గురించి ఇంక చర్చలు మొదలుపెట్టండి. కొట్టుకొని సావండ్రా అని చెప్తున్నారు. సో, దాని తర్వాత అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సో, దాని తర్వాత ఇంకా సెలబ్రిటీస్ ఇవి అట్లా ఇయన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ అగ్ని పరీక్ష ప్రోమో కూడా మేబీ ఈ వీకెండ్‌లో వచ్చిద్దనుకుంటాను. అంటే లైక్ సాటర్‌డే, సండే నెక్స్ట్ సాటర్‌డే గాని, నెక్స్ట్ సండే గాని ఒక 4, 5 డేస్ గ్యాప్ తీసుకొని ఆ ప్రోమో గూడా వదులుతారు. అది కొంచెం బెటర్ ప్రోమో ఉంటది. అగ్ని పరీక్ష అనేది ఈసారి చాలా గట్టిగా జరగబోతుంది. ఎందుకంటే మనం ట్రెండ్ సెట్ చేసాం అగ్ని పరీక్ష త్రూ. ఇదే ట్రెండ్‌ని మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఫాలో అవుతుంది. మేబీ బాలీవుడ్‌లో హిందీ 'బిగ్ బాస్' కూడా ఫాలో అవుతున్నట్టుంది. మనం ట్రెండ్ సెట్ చేసాం. ట్రెండ్ సెట్ చేయడం కూడా కాదు. మనం 'బిగ్ బాస్' మేకర్స్ ట్రెండ్ సెట్ చేస్తే ఆడియన్స్ ఆ ట్రెండ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు విన్నర్‌ని చేసి. సో, కాబట్టి డెఫినెట్‌లీ అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఈ అగ్ని పరీక్ష అనేది వర్కౌట్ అవుతది డెఫినెట్‌లీ. ఎందుకంటే ఓన్లీ సెలబ్రిటీస్ రావటంని సో, వీళ్ళు వెతుక్కొని తేవాలి. ఆ సెలబ్రిటీస్ మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కొన్నిసార్లు. అదేదో అగ్ని పరీక్ష త్రూ తీసుకుంటే ఇది కొంచెం బాగుంది గదా! అని అనుకున్నారు. అండ్ ఈ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అనే ఫైట్ చాలా బాగుంది. ఈ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే ఫైట్‌లో ఈ రీజియన్ ఫీలింగ్ లేదెక్కడ. రీజియన్ ఫీలింగ్ రాలేదు. లాస్ట్ టైమ్ రీజియన్ ఫీలింగ్ లేకుండా దీంతోని కొట్టుకెళ్ళిపోయారు. లేకపోతే దానికంతా ముందు ఆ రీజియన్ ఫీలింగ్ వస్తా ఉండేది. ఈ రీజియన్ ఫీలింగో లేకుంటే స్టార్ వర్సెస్ సీరియల్ వాళ్ళనో, అదనో, ఇదనో ఇలాంటివొచ్చేది. ఆ చండాలం కంటే ఇదే బెటర్ గదా! కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఇది చాలా బాగుంటది గదా! అని చెప్పి దీనికే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. అసలు ఇది ఇలా పెట్టడంలో కూడా తప్పు లేదు. ఈ సీజన్ కూడా ఇలాగే ఉంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైంది. సెలబ్రిటీస్‌కి ఏం చేయాలనేది వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది. ఇటుపక్క కామనర్స్‌గా ఎవరైతే 'బిగ్ బాస్'కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది. సో, వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు చేయాల్సినంత వాళ్ళు చేసుకొని వాళ్ళు కూడా వస్తారు. చాలా క్లారిటీగానే వస్తారు. ఓకే. ఆ లోగో 10 అనేది కొంచెం గోల్డ్ కలర్‌లో ఉంది. కొంచెం రాయల్‌గా ఉంది. సో, నాకేమనిపిస్తుందంటే ప్రైజ్ మనీ దగ్గర దగ్గర ₹1,00,00,000 పెడతారేమో అనిపిస్తా ఉంది. మీరేమనుకుంటున్నారు? 10థ్ సీజన్ ఇప్పటి వరకు 50,00,000 ప్రైజ్ మనీ. డబుల్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయేమో అని చాలా గట్టిగా అనిపిస్తా ఉంది. ₹1,00,00,000 పెడతారేమో అని అనిపిస్తా ఉంది. నాకనిపిస్తుంది. అంటే మంచి గోల్డ్ 10,000,000 సబ్‌స్క్రైబర్స్ అన్నప్పుడు ఆ గోల్డ్ బటన్ ఏదో ఇస్తారు గదా! సో, అది నాకెందుకో కొంచెం ఒక ₹1,00,00,000 పెడతారేమో అని అనిపిస్తా ఉంది. నాకంతే ఆ గోల్డ్ కలర్ చూస్తే నాకదే అనిపిస్తా ఉందండి. సో, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మన నాగమామ మాట్లాడారు ప్రోమోలో. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం. సో, ఆబ్వియస్‌లీ యుద్ధాలు గెలిచి విన్నర్‌లయిన వాళ్ళే కాకుండా, అంతే యుద్ధం చేసి కష్టపడి రన్నర్‌లయిన వాళ్ళు, హృదయాలు గెలుచుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కప్పులు గెలవాలంటే హృదయాలు గెలిస్తేనే కదా కప్పులు గెలిచేది. ఊరకనే కప్పులు ఎట్టా గెలుస్తారు కదా! సో, ఇద్దరికీ కలిపి చెప్పినట్టున్నాడు. రన్నర్స్‌కి, విన్నర్స్‌కి. అండ్ కప్పులు గెలవని కొంతమంది ఉంటారు గదా! సో, వాళ్ళు కూడా హృదయాలు గెలిచారని చెప్తున్నారు. చెదరని ప్రస్థానం, తరగని అభిమానం, బీబీ సొంతం. ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే 'బిగ్ బాస్ 1' స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అభిమానం పెరుగుతుందే తప్పితే దాని మీద ఆదరణ పెరుగుతుందే తప్పితే ఎక్కడ తగ్గట్లేదు. మా కంటెస్టెంట్స్ అదే గెలవలేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ నెక్స్ట్ సీజన్‌కొచ్చేసరికి మళ్ళీ వేరే కంటెస్టెంట్ రాంగానే సో, ఆ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేయటము. అంతే తప్పితే 'బిగ్ బాస్'ని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేద్దాం. మేబీ అట్ దట్ మూమెంట్ అనుకుంటారేమో తప్పితే సో, వన్స్ 'బిగ్ బాస్' స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేసి ఈసారి ఈ కంటెస్టెంట్ అయినా మనం గెలిపించుకుందాం అన్న కసితో వాళ్ళు ఉంటారు తప్పితే కంప్లీట్‌గా 'బిగ్ బాస్'ని ఎవ్వరూ ఇగ్నోర్ చేయట్లేదు. సో, ఆ 'బిగ్ బాస్'కి నిజంగా ఆదరణ ఉంది. అన్ని 'బిగ్ బాస్'తో పోల్చుకుంటే తెలుగు 'బిగ్ బాస్'కి కొంచెం సెపరేట్‌గా ఆ ఫ్యాన్ బేస్ అనేది ఉంటది. మనమే కొంచెం తోపులం.
ఈసారి మీరు చూడబోయేది 'బీబీ దశావతారం' ఇది. ఇప్పుడు దశావతారంలో 2 ఉంటాయి. ఒకటి కమలనాథుని అవతారాలు, 2 కమల్ హాసన్ అవతారాలు. మనం 'ఆగడు' సినిమాలో చెప్పినట్టు. అంటే కమలనాథుని అవతారాల్లో వచ్చేసరికి సిట్యుయేషన్‌ని బట్టి అప్పటికప్పుడు ప్రత్యక్షం అవుతారు ఒక్కొక్క అవతారంలో. ఇక్కడికొచ్చేసరికి కమల్ హాసన్ అవతారాలంటే 10 మంది 10 రకాల ప్లేసుల్లో ఉంటారు. 10 రకాల సిట్యుయేషన్స్‌లో సో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఈ సినిమాలో. మరి ఎలాగా? అంటే ఎమోషన్‌ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తారా? లేకుంటే 10 రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతామని చెప్తున్నారా? అండ్ సెలబ్రిటీస్‌ని 10 రకాల సెలబ్రిటీస్ అంటే లైక్ ఒక్కొక్కళ్ళు సీరియల్ నుంచి ఒకళ్ళు, వేరే చోట నుంచి ఒకళ్ళు, ఇంకొక చోట నుంచి ఒకళ్ళు ఇలాంటివి తీసుకొస్తానని చెప్తున్నారా? సో, ఏంటి అనేది తెలియాలి. 'బీబీ10' ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్. ఇప్పుడు ఈ డైలాగు సెలబ్రిటీస్‌కి ఇప్పుడు ఈ పాయింట్ ఎలా అప్లికబుల్ అయితది అన్నప్పుడు, లాస్ట్ టైమ్ కామనర్స్ గెలిచారు. సో, మీకంత ఈజీగా ఉండదు. ఆటలో సవాలు చేయటం కాదు. మీకిప్పుడు ఆటే సవాల్‌గా మారిద్ది. సో, జాగ్రత్తగా మీరు ఆ గేమ్ ఆడాలి. మీకంత ఈజీగా ఉండదని చెప్తున్నారేమో అని అనిపించింది. సో, కామనర్స్‌కి ఎలా చెప్తున్నారని అనిపిస్తే, ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు మీకు. అంటే 'బిగ్ బాస్‌లోకి' రావడమే మీకది పెద్ద ఛాలెంజ్. అగ్ని పరీక్ష దాటుకొని లాస్ట్ టైమ్‌లాగా కాదు. ఈసారి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఆల్రెడీ ఒక కామనర్ విన్ అయ్యారు కాబట్టి, ఏదో ఆ కామనర్ విన్ అయిపోయాడు కదా! మనం కూడా వచ్చేసి విన్ అయిపోదాం అంత లేదక్కడ. చాలా గట్టి పరీక్షలు ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళాల్సొస్తది అని చెప్తున్నట్టే ఉంది. ఎందుకు ఈ ప్రోమో ముందొచ్చింది అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! సో, అది సంగతి. సో, నాకిలా అనిపిస్తుంది. సో, మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా మిస్ అయ్యామా? ఇంకేం మిస్ కాలా. సో, నాకైతే ఇలాగ అనిపిస్తుంది. ప్రోమో ర్యాప్ కాకుండా ఇంకేదైనా ఎమోషనల్‌గా మాట్లాడుండుంటే, కొంచెం చూపిచ్చుండుంటే బాగుండేదేమో అని అనిపించింది. సో, మీకు అలాగే అనిపించింది అనుకుంటే సో, మీరు కామెంట్ చేయండి. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ ఫైట్‌కి ఫిక్స్ అయిపోయానండి. సో, స్టార్టింగ్ డే నుంచే ఇది నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు దీన్నింక. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా నాకనిపిస్తుంది. జై హింద్.